చాలా మంది ఇంకా సూపర్ పోలేదు. సూపర్ పోయినా కారీ పోయి సెట్ రికార్డ్ చేసి ఇంకో వీడియో చేస్తాను, మళ్ళీ పంపిస్తాను. టుమారో అయినా పంపించచ్చు, కాకపోతే ఇవాళ పంపిస్తాను. ఇప్పుడే వచ్చినా మనకు కష్టపడి ఆ టికెట్స్ ఎంతైనా హలో ఫ్రెండ్స్, చాలా పెద్ద టాటాయిస్ అయితే కనపడుతుంది. ఇవి చాలా సంవత్సరాలు పైనే ఉన్నాయి అనుకుంటా. ఇది బటర్ఫ్లై పార్క్. అవుటింగ్ అయితే చాలా బాగుంది. ఎంట్రన్స్ కూడా చాలా వెరైటీగా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళబోతున్నాను. ఇక్కడ చూసుకుంటే బటర్ఫ్లైస్ అంత లేవు, ఓన్లీ బ్లూ, రెడ్, బ్లాక్ అట్లానే ఉన్నాయి. ఎక్కువ బటర్ఫ్లైస్ అయితే మీకు కనపడతలేవు అనుకుంటా. ఇది పెద్ద హ్యూజ్, వావ్, వాట్ పెద్ద ఏంది ఎలిఫెంట్ అండి. ఇది బియర్, ఇది మీరు కనపడచ్చు. ఇదేమో వైట్ టైగర్. చూసారా ఫ్రెండ్స్, ఆ జూలింగ్ పార్క్లో అంతగానం చూసినాం. వైట్ టైగర్ అయితే నాకైతే భయం పుట్టేసింది. ఇది లయన్ అండి, చాలా భయమైంది. ఎందుకంటే లైవ్లో చూసినాం కదా జూలింగ్ పార్క్లో, అదే ఈ హ్యూజ్ లయన్. ఈరోజు మనము జూ పార్క్ వచ్చినాం. అంత ఎంజాయ్మెంట్ ఉంది. కాకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండో ఏమో, ఐస్ క్రీమ్ అవి ఇవి అనుకుంటూ ఎక్కడి నుంచి కొనుక్కుంటో ఏమో, మిస్ అయిపోయినా. ఇప్పుడు జూ పార్క్ మొత్తం తిరుగుతున్నాం. చూసుకోండి, బాగుంది కదా. ఇది సాచి ఈడొక్క జీబ్రా కూడా కనపడలేదు. బాగుంది కదా క్లైమేట్. సరే, ఒకసారి మళ్ళీ కట్ చేసి కొన్ని దూరం పోయినాక మళ్ళీ చేస్తాను. చూడండి, ఈడొచ్చిన చెట్టు ఉంది, కాకపోతే దాని మీద ఎక్కి సర్కస్ చేస్తున్నాను అన్నమాట. ఆడెక్కి సర్కస్ చేస్తుందో లేకపోతే ఎక్కుతుందో. సరే, మళ్ళీ ఎక్కుతా. ఇప్పుడు వీడియో తీసాను. హలో అండి, అది పెద్ద హ్యూజ్ టైగర్. అది మనం చూసుకుంటే లయన్, ఇదైతే టైగర్. నాకైతే చాలా భయమైంది. ఎందుకంటే లైవ్లో టైగర్ అంటే ఎవరికైనా ఉంటుంది కదా. ఇది మనం ట్రాక్స్ మీద నడిచినామండి. మా చెల్లి అయితే కొంచెం ఫ్రైటన్ అయింది. నేనైతే అట్లనే కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటా నడుస్తూనే ఉన్నాను. ట్రాక్స్ మీద చాలా సేపు నడిచినాము. ఇప్పుడు జీబ్రాస్ చూడండి. జీబ్రాస్ లేవని ఆ వీడియోలో అనొచ్చు. వెతికితే ఒక 2 జీబ్రాస్ ఫొటోస్ కనపడింది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. ఇది రైనో, సరిగ్గా తీయలేకపోతున్నాను. రైనో, ఇది చాలా పెద్ద రైనో. ఇది ఏదైనా వెయిట్ కూడా లేపొచ్చు. ఒకవేళ మనం రైస్ది అది బస్తా ఉంటుంది కదా, అది పెట్టినా ఇది మొయ్యగలుగుతుంది. అంత స్ట్రాంగ్ రైనో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది ఆస్ట్రిచ్. ఇది చాలా పెద్దగా, ఇంకా చాలా హాయ్ ఫ్రెండ్స్, ఇలా చూసుకోవచ్చు. పెద్ద జిరాఫీ గ్రాస్ తింటుండో ఏమో కానీ అటు ఇటు వంగుతూ చూస్తుంది. చాలా పెద్దగా ఉన్నమాట. మా చెల్లి అయితే అట్లనే పిల్లిలా అటు ఇటు చూస్తుంది, ఏమన్నా దొరుకుతాయా అని అటు ఇటు చూస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈడ దొరికింది ఏదో ట్రాప్. మా చెల్లి కూడా ఎక్కువనే ఓవర్ యాక్షన్ చేస్తుంది అనుకుంటాను. చాలా ఎంజాయ్మెంట్. మా చెల్లి ఎక్కడికో వాటర్ ఫాల్ దగ్గర కూదు. అయ్యో, మేమైతే మొత్తం తడిచిపోయినామండి. తడిచిపోయినాం. కాకపోతే అందరు చూసేదా అనుకుండు. మళ్ళీ ఈరోజు ఎందుకు అట్లా నడుస్తున్నామంటే
చెల్లి అయితే తీస్తున్నాను రా, నువ్వు ఏడుస్తుంది వచ్చినావు ఏమో తెలుస్తలేదు జస్ట్ ఏడవడం